ఎక్కడ కూడా ఒక్క పైసా ఒకప్పుడైతే మీరు చూస్తే పింఛన్లు కూడా దెయ్యాలు తీసుకునేటివి. ఇప్పుడు దెయ్యాలు లేవు, పింఛన్లు మనుషులే తీసుకుంటున్నారు. మనుషులు ఎవరంటే వాళ్ళు ఇల్లు కట్టుకుంటామని అసలు ఇల్లు కట్టుకోకుండా డబ్బులు కొట్టేసిన సందర్భాలు. ఇలాంటి సంఘటనలు ఎక్కడా జరగడం లేదు. ఇప్పుడు రెండోది అర్హులందరికీ ఇస్తున్నాం. నేను ఇంత మునిపే చెప్పాను, పింఛన్ స్టాచ్యురేషన్కి వెళ్తాం, రేషన్ స్టాచ్యు అర్హులందరికీ ఇస్తాం, బీమా అందరికీ ఇస్తున్నాం, ఆరోగ్యం అందరికీ చూస్తున్నాం, పెళ్లి కానుకలు అందరికీ ఇస్తున్నాం. అంటే ఖర్చులు తగ్గిస్తున్నాం, ఆదాయాన్ని పెంచుతున్నాం. దీనికి ఒక ప్రణాళిక పెట్టుకుని ఇంకొక పక్క ఆంధ్రప్రదేశ్ మీరందరూ చూస్తే ఈరోజు సిలికాన్ వ్యాలీ ఉంది. సిలికాన్ వ్యాలీ అంటే అమెరికా గుర్తొస్తుంది. ఎవరైనా మంచి పరిశ్రమలు పెట్టాలన్నా, ఇన్నోవేషన్ చేయాలన్నా నేరుగా సిలికాన్ వ్యాలీకి వెళ్తారు. ఒకప్పుడు మనం చూపించిన చొరవ వల్ల, ఐటీకి ప్రాధాన్యత ఇచ్చిన దానివల్ల ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో ఎక్కువ ఆదాయం సంపాదించే వాళ్ళు ఎవరంటే మన తెలుగు వాళ్ళు, ఈ రాష్ట్రం నుంచి పోయిన వాళ్ళు. దీనికి నేను గర్వపడుతున్నాను. 20 సంవత్సరాలకు ముందు ప్రారంభించిన యజ్ఞం బ్రహ్మాండమైన ఫలితాలు వస్తుందంటే అది దూరదృష్టి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఒక ఇన్నోవేషన్ వ్యాలీగా తయారు చేస్తాం. ఎవరు చూసినా విభిన్నంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీలో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివన్నీ చేసి టూరిజాన్ని ఇవన్నీ డెవలప్ చేస్తే ప్రతి ఒక్క కుటుంబానికి 10,000 రూపాయల ఆదాయం రావాలి. నెలకు ఆదాయం 10,000 వస్తే దాని తర్వాత ఇంకా ఆదాయాన్ని పెంచడానికి ముందుకు పోతాం. అందుకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, బ్రాహ్మిన్, వైశ్య, అగ్రవర్ణాల్లో పేదవాళ్ళని అందరినీ కూడా తీసుకున్నాం. ఇవన్నీ కూడా మీకు సమగ్రంగా అనుసంధానం చేసుకొని ముందుకు పోతున్నాం. దీనివల్ల ఫలితాలు వస్తున్నాయి. నాకు ఏమాత్రం అనుమానం లేదు, తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చే శక్తి తెలుగుదేశం పార్టీ టీముకుంది. అది మీ అందరి సమిష్టి కృషి తప్ప నేను ఒక్కడనే కాదు. నేను టీం లీడర్ని మాత్రం చెప్పి తెలియజేసుకుంటూ ఈ విజయాన్ని సాధిస్తామని, విజన్ 2029కి నెంబర్ 1 రాష్ట్రంగా దేశంలో ఉంటాం. ఎన్ని ఇబ్బందులు కలిగించినా, ఎవరు సహకరించినా సహకరించకపోయినా ఇది సాధ్యం, సాధించి తీరుతామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయాల్సిన అవసరం ఉంది.